మీకు ఒక ఇంపార్టెంట్ విషయం మీ దగ్గర తీసుకొచ్చిన మిత్రులారా. ఏంటంటే లిక్కర్ స్కామ్ కేసులో మన మాజీ సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ అరెస్ట్ చేసి అంటే లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది మొదటగా. సో ఈడీ ఏంటంటే మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేస్తే ఏంటంటే తర్వాత తిహార్ జైలుకు 26వ తేదీన అంటే మార్చి 26వ తేదీన తిహార్ జైలుకు తీసుకుపోయినారు. ఆ తర్వాత మళ్ళా ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. అంటే ఇక్కడ ఈడీ కేసు సిబిఐ కేసు 2 కేసులు ఉండే. కల్వకుంట్ల కవిత మీద ఈడీ కేసు సిబిఐ కేసు 2 కేసులు ఉండే. సో దీనికి సంబంధించి ఏంటంటే వీళ్ళు ఏంటంటే చాలా డబ్బున్నోళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది, చాలాసార్లు బెయిల్ వేసుకున్నారు. రౌస్ ఎవెన్యూ కోర్టుకు వేసుకున్నారు. అలాగే ఢిల్లీ హైకోర్టు కూడా ఈ 2 కేసులలో చాలాసార్లు బెయిల్ పిటిషన్ వేసింది కవిత. సో బెయిల్ పిటిషన్ వేస్తే చాలాసార్లు ఆ బెయిల్ అనేది రద్దయింది. బెయిల్ రద్దు అయిపోయింది. చాలాసార్లు కూడా బెయిల్ పిటిషన్ వేసుకుంటే ఆ బెయిల్ రద్దయింది. సో తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ నెక్స్ట్ ఏం చేసిందంటే నెక్స్ట్ ప్రయత్నంగా ఈ యొక్క సిబిఐ ఏదైతే సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసిందో సో దాంట్లో చాలా తప్పులు ఉన్నాయని చెప్పేసి ట్రయల్ కోర్టును ఆశ్రయించింది కవిత, ట్రయల్ కోర్టును. సో ఆ ట్రయల్ కోర్టులో 2 సార్లు వాయిదా పడ్డది. 2 సార్లు వాయిదా పడి ఈ నెల మొన్న 7వ తారీఖు నాడు డేట్ ఉండే, అంటే వీళ్ళు అపియర్ కావాల్సింది ఉండే. 7వ తారీఖు నాడు అపియర్ కావాల్సింది ఏంటంటే ట్విస్ట్ ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే 6వ తేదీనే ఉపసంహరించుకున్నారు. ఈ ట్రయల్ కోర్టుకు సంబంధించి వీళ్ళు ఉపసంహరించుకున్నారు. అంటే పిటిషన్ ఉపసంహరించుకున్నది కవిత. కారణం ఏంటంటే మనీష్ సిసోడియా అంటే ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా కూడా తిహార్ జైలు ఉన్నాడు, అరెస్ట్ అయ్యిండు. వీడు ఏంటంటే మాజీ డిప్యూటీ సీఎం ఢిల్లీకి. సో వీని కూడా అరెస్ట్ చేశారు. సో వీనికి ఏంటంటే సుప్రీంకోర్టులో వీనికి బెయిల్ దొరికింది సుప్రీంకోర్టు. సో అంటే జనరల్గా ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా తప్పు చేసినట్టు కాదు మిత్రులారా. అది ఎవడైనా వాడు కేజ్రీవాల్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. సో ఇవన్నీ కూడా ఆరోపణల కిందకే వస్తాయి. అంటే కేసు మొత్తం ఫలితం తేలినాడే వీళ్ళు దోషులు అవుతారు. మొత్తానికైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగింది అలా నో డౌట్. కానీ ఇప్పుడే కాదు, అంటే చట్టం ప్రకారం పోవాలి, ఒక రాజ్యాంగం ప్రకారం పోవాలి. కాబట్టి ఇప్పుడే వీళ్ళను పూర్తిగా దోషులు అనడానికి లేదు, కేవలం ఆరోపించవచ్చు వీళ్ళను. సో అట్లనే ఈయనకి ఏంటంటే ఈ యొక్క మనీష్ సిసోడియాకు బెయిల్ రాగానే వీళ్ళ దృష్టి ఎటు పడ్డదంటే మొన్న 8వ తారీఖు నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో 2 జస్టిస్లతోని కూడిన ధర్మాసనం, అంటే ద్విసభ్య ధర్మాసనం అంటారు. బిఆర్ గవాయ్, కేవి విశ్వనాథ్, అంటే వీళ్ళిద్దరూ ఉన్న ధర్మాసనం. అంటే ఆ కోర్టుకు వీళ్ళ యొక్క బెయిల్ పిటిషన్ ఈరోజు వస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఈరోజు మార్నింగు వీళ్ళు వేసిన బెయిల్ పిటిషన్ వస్తుంది. అయితే వీళ్ళు ఆ బెయిల్లో ఏం వేసినంటే కవిత 11 కిలోలు తగ్గింది. అంటే ఇది కేవలం అంటే టైంపాస్ మాత్రమే చేస్తారు వీళ్ళు. ఈ సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, టైంపాస్ చేస్తారు. అసలు ఏ తప్పు చేయకుండా ఈ యొక్క కల్వకుంట్ల కవిత శిక్ష అనుభవిస్తుంది. ఒకవేళ తప్పు చేస్తే అది ప్రూవ్ అయినాడు శిక్ష వేయండి, అంతేగాని ఇట్లా టైంపాస్ చేసుకుంటా ఇక్కడ ఇన్ని రోజులు ఈ యొక్క జైల్లో తిహార్ జైల్లో పెట్టడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది, మొత్తం ఆరోగ్యం ఖరాబ్ అయింది. 11 కిలోలు తగ్గింది. కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఈరోజు ఉదయం అంటే ఈరోజు దాదాపు 10-11 గంటలకు మీకు బెయిల్ పిటిషన్ వస్తుంది సుప్రీంకోర్టులో. ఈ 2 జస్టిసులు ఉన్న ధర్మాసనానికి సుప్రీంకోర్టులో. సో ఖచ్చితంగా కల్వకుంట్ల కవితకు 100కు 99.9% బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చాలామంది అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు. అలాగే కేటీఆర్ చెప్తా ఉన్నాడు, కేసీఆర్ చెప్తా ఉన్నాడు అందరు. ఎందుకంటే కారణం ఏంటంటే మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చిన బెంచే ఇది. మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చిన బెంచే కాబట్టి ఖచ్చితంగా మనీష్ సిసోడియాకు ఏ విధంగానైతే బెయిల్ ఇచ్చినరో కల్వకుంట్ల కవితకు కూడా అదే విధంగా బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి బెయిల్ పిటిషన్ వేసుకోవడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా 100కు 100% కల్వకుంట్లకు బెయిల్ వచ్చినట్టు, కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చినట్లే. సో ఇప్పుడే ముందస్తుగానే ఈరోజు ఉదయం నుండే బీఆర్ఎస్ శ్రేణులు చాలామంది టీవీలకు అతుక్కపోయినరు చాలామంది. సో అలాగే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా కంప్లీట్గా ఈ యొక్క బెయిల్ పిటిషన్ మీదనే దృష్టి పెట్టినరు. సో ఇవాళ కవిత రిలీజ్ అయ్యే అవకాశాలు అంటే నేడే విడుదల అనేది పెట్టవచ్చు, టైటిల్ పెట్టుకోవచ్చు. సో కవిత రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఇలా క్లియర్గా 100కు 100% కవిత రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మిత్రులారా. సో కవితకు దాదాపు బెయిల్ వచ్చినట్టే. కారణం మనీష్ సిసోడియా. అంటే మనీష్ సిసోడియాను ఉదాహరణ తీసుకునే వీళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకునే బెయిల్ వేసినట్టయితే సమాచారం ఉన్నది. ఖచ్చితంగా కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు మిత్రులారా. జై హింద్, జై భారత్.